విశాఖ నార్త్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శంకుస్థాపన జరిగింది. 53వ వార్డు పరిధిలో నేషనల్ హైవే పక్కనున్న గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో సుమారు 78 లక్షల వ్యయంతో 4 ప్రాంతాల్లో సరికొత్త పార్కుల నిర్మాణ పనులకు సంబంధించి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దల కోసం ఆధునిక అంగులతో తీర్చిదిద్దుతున్నామా అన్నారు. బాక్సింగ్, క్రికెట్, వాలీబాల్ కోర్ట్, పిల్లల ఆటల వస్తువులు, ఇండోర్ గేమింగ్ సౌకర్యాలతో పాటు పెద్దలు ఆహ్లాదకరంగా గడిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టిలో విశాఖపట్నంలోని దాదాపు 80 కోట్ల అంచనా వ్యయంతో 123 పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినారు. విశాఖ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబాట్లతో ఉందని, త్వరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిచి అభ్యర్థులు సహకరించాలని స్థానిక ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోమ రావాలి కదా. సుమారు 78 లక్షల రూపాయలతోటి నేషనల్ హైవే పక్కన ఉన్న గ్రీన్ బెల్ట్ ఏరియాలో పార్క్స్ కింద డెవలప్ చేస్తే ఇక్కడ పక్కనే ఉన్న ఇళ్లల్లో ఉన్న పిల్లలు, తర్వాత పెద్దలు దీన్ని మంచిగా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో 4 ప్లేసెస్లో ఈరోజు 53వ వార్డులో అందరి సమక్షంలో, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అట్లాగే లోకల్ లీడర్స్ సమక్షంలో ఇక్కడ ఈ వర్క్స్ స్టార్ట్ చేయడానికి ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. ఈ ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఎక్కడైతే పార్క్స్ ఉన్నాయో ఆ పార్క్స్ని డెవలప్ చేయాలనేది గౌరవనీయులు మంత్రివర్యులు నారాయణ గారు అట్లాగే ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకమైన దృష్టి ఇక్కడ విశాఖపట్నం మీద చూపిస్తున్నారు. అంటే 123 పార్కులు, సుమారు 80 కోట్ల రూపాయలతోటి పార్క్స్ నూతనంగా అభివృద్ధి చేయాలని చెప్పి 3 రోజుల క్రితము డిసైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 10 పార్కుల్ని నార్త్ నియోజకవర్గంలో డెవలప్ చేయాలనేది ఒక నిర్ణయము. అంటే పార్క్స్ అంటే నేను ఇప్పుడు చేసేది గ్రీన్ బెల్ట్ది కాదు, ఇది కాకుండా వేరే చోట అట్లాగే మిగిలిన ఏరియాస్లో ఇంకా ఏమన్నా ఉంటే తప్పనిసరిగా మంచిగా అన్ని డెవలప్ చేసి ప్రజలకి ఈ పార్క్స్ని పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచేటట్టు, పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఈ పార్క్ని యూటిలైజ్ చేసుకునేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చేసింది ఇది బాక్స్ క్రికెట్, అట్లాగే వాలీబాల్, చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంటు, ఇంకా ఇండోర్గా గేమ్స్ లాంటి ఏదైనా ఓపెన్ ఇండోర్ గేమ్స్ లాంటిది చేస్తూ, అలాగే పెద్దలకి వచ్చి కూర్చుని కాసేపు మాట్లాడుకుని వెళ్ళేదానికి కూడా అన్ని విధాలుగా మనం ఇక్కడ చేస్తాము. ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా మేము అది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చేసింది 78 లక్షల రూపాయలు ఈ 4 ప్లేసెస్లో. ఈరోజు 78 లక్షలు ఇది పార్కులకి, ఇది గ్రీన్ బెల్ట్ ఏరియాలో ఉన్నది. ఇంకా మిగిలింది రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొక చోట ఒక 2 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయవలసిన నెసిటీ ఉంది. గెడ్డలు ఆధునీకరణ శివనగర్ దగ్గర సుమారు 2 కోట్ల రూపాయలతోటి అది చేయాలి. అక్కడ గ్రామస్తులు ఇవాళ వాళ్ళకి ఏదో ఇష్యూ ఉంది వల్ల అని అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకా ఫ్యూచర్లో ఎక్కడైనా సరే నార్త్ నియోజకవర్గంలో కొండవాళ్ళు ప్రాంతం అవనివ్వండి, లేకపోతే నార్మల్ ప్లేసెస్లో అయినా సరే ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వము సిద్ధంగా ఉంది. అట్లాగే మన స్మార్ట్ సిటీ అనేది అందరికీ తెలుసు, తప్పనిసరిగా బాగా చేయాలనేది మంత్రివర్గము అట్లాగే ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. అట్లాగే మీ అందరికీ తెలుసు, తొందరలో కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. డెఫినెట్గా కూటమి అభ్యర్థుల్ని తప్పనిసరిగా గెలిపించవలసిన బాధ్యత ఈ నార్త్ నియోజకవర్గ ప్రజలకి ఉంది. అట్లాగే విశాఖ వాసులకి కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏదైతే కూటమి ప్రభుత్వము మనకి చేసిన ఉపయోగములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా
మనం దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా మేము తెలియజేసుకుంటున్నాం. శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ విష్ణుకుమార్ రాజు గారి చేతుల మీదుగా ఈరోజు 53వ వార్డులో ఏదైతే ఇక్కడ ఈ వాలీబాల్ కోర్టు, అదేవిధంగా బాక్స్ క్రికెట్ కోర్టు, అదేవిధంగా ఈ గ్రీన్ బెల్ట్ అంతా కూడా డెవలప్ చేయడానికి మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇంతటి బహుత్తర కార్యక్రమానికి చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ, కూటమి నాయకులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని అనడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఈ ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి ఉన్న గౌరవ శాసనసభలు ఎవరైతే ఉన్నారో వారి కృషి చాలా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ప్రొవైడింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బాక్స్ క్రికెట్, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే అండ్ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ ఈ స్టెచ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. మరి వారికి మన శాసనసభ్యులు వారికి పూర్తిగా మా 53వ వార్డు తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.